హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా రిపబ్లిక్ డే సేల్స్ స్టార్ట్ అయినాయి కదా. ఈ సేల్స్లో మనం ఖచ్చితంగా ఫోకస్ చేయవలసినటువంటి ద బెస్ట్ సౌండ్ బార్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టకుండా జస్ట్ 10 సౌండ్ బార్స్ గురించి మాత్రమే చెప్తాను. అది కూడా మనకి 4,000 రూపాయల నుండి 20,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి సౌండ్ బార్స్ అనమాట. ఈ సౌండ్ బార్స్ కనుక మీరు ఈ ఆఫర్లో పర్చేస్ చేయగలిగితే మీరు ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ సౌండ్ బార్స్, అలాగే మంచి అవుట్పుట్ ఇచ్చేటువంటి సౌండ్ బార్స్ అయితే మీరు పర్చేస్ చేసుకుంటారు. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్, అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో అయితే ఉండడం జరిగింది. సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ సౌండ్ బార్ వచ్చినప్పుడు గోవా నుండి అయితే రావడం జరుగుతుంది. ఇది గోవా గో సరౌండింగ్ 941. ఇది మనకి 5.1 ఛానల్లో సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 2 శాటిలైట్స్ కూడా వెళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ శాటిలైట్ సౌండ్ అనేటువంటి చాలా మంచిగా రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ సబ్ ఆఫర్ ఏదైతే ఉందో బేస్ అనేటువంటిది కూడా మనకి ఈ బడ్జెట్లో కిల్లర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకి సౌండ్ బార్ రెగ్యులర్గా 6,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇది ఆఫర్లో 4,799 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అలాగే మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఏమైనా కూపన్స్ ఏమైనా యూజ్ చేసుకుంటే అప్ టు 10% వరకు మన డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో మనకి ఇది 4,700 రూపాయల బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి జేబ్రానిక్స్ అయితే రావడం జరుగుతుంది. జేబ్రానిక్స్ జుక్ బార్ 8700 ప్రో. ఇది మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నేను పర్సనల్ కూడా దీని అయితే యూజ్ చేశాను. ఇందులో మనకి వర్చువల్ 5.1 ఛానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి 5.1 ఛానల్ అయితే కాదు, వర్చువల్గా అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వర్చువల్గా ఆఫర్ చేసిన సార్ మన సౌండ్ క్వాలిటీ అయితే మనకి చాలా మంచిగా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది మనకి రెగ్యులర్గా ఏంటంటే 7,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఆఫర్లో మనకి 6,198 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. అలాగే కార్డ్ ఆఫర్స్ కానీ కూపన్ కానీ మీరు ఏమైనా యాడ్ చేసుకుంటే అప్ టు మనకి 10% వరకు డిస్కౌంట్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో 6,000 రూపాయల బడ్జెట్లో దీన్ని మించింది లేదు. చాలా మంచి అవుట్పుట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి థర్డ్ సౌండ్ బార్ వచ్చినప్పటికి JBL నుండి అయితే రావడం జరుగుతుంది అనమాట. JBL సినిమా SB271 దీని యొక్క మోడల్ నెంబర్ అనమాట. ఇది కూడా మనకి JBL నుండి మంచి సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 2.1 ఛానల్లో అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు ఒక సబ్ ఆఫర్ ఉంటుంది, అలాగే మన సౌండ్ బార్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో బేస్ అయితే మీరు భారీగా ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మంచి బేస్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి క్వాలిటీ కూడా ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే మన JBL క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా వచ్చినప్పటికి మనకి 11,000 12,000 అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆఫర్లో మనకి ఇది 10,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది. మీరు ఏదైనా కూపన్ కోడ్స్ అయినా యాడ్ చేసుకుంటే ఇది మనకి 9,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది అనమాట. 9,000లో కానీ మీరు సొంతం చేసుకున్నారంటే ద బెస్ట్ కిల్లర్ డీల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే శాంసంగ్ నుండి అయితే రావడం జరుగుతుంది. మోడల్ నెంబర్ డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి 2.1 ఛానల్లో అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి బేస్ అయితే మీకు అంత ఎక్స్పెక్ట్ చేయకండి, మంచి బేసే ప్రొవైడ్ చేస్తుంది. చాలా డీసెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. బట్ మనకి ఆడియో క్వాలిటీ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఆడియోని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా దీన్ని మనకి 13,000 రూపాయలు 14,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి ఆఫర్లో 9,989 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. సో మీరు కూపన్ కోడ్స్ ఏమైనా యాడ్ చేసుకున్నారు అంటే ఇది మనకి 9,000 రూపాయల బడ్జెట్లోనే రావడం జరుగుతుంది. సో మనకి 9,000 రూపాయల బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే జేబ్రానిక్స్ నుండి అయితే వస్తుందన్నమాట. జేబ్రానిక్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు కదా జుక్ బార్ 9600 అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మన బేస్ అయితే ఎరగతీస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మన క్వాలిటీ కూడా ద బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఇది మనకి 2.1 ఛానల్ స్పీకర్ని ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే వర్చువల్గా 5.1 అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో వర్చువల్ కాబట్టి మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ మంచి అవుట్పుట్ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి రెగ్యులర్గా వచ్చేటప్పటికి ఏంటంటే 12,000 రూపాయల బడ్జెట్లో 13,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. బట్ మనకి ఇది ఆఫర్లో 9,998 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మనం బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా పెట్టుకున్నామంటే అప్ టు 1,000 రూపీస్ వరకు వీళ్ళైతే డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే బోట్ కంపెనీ అయితే వస్తుంది. బోట్ అవంతి 3600. ఇది మనకి చాలా కిల్లర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది దగ్గర కూడా ఈ సౌండ్ బార్ అయితే ఉంటుంది, మేబీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు. సో దీని యొక్క అవుట్పుట్ అయితే పీస్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు 5.1 ఛానల్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 శాటిలైట్స్ కూడా ఇస్తుందన్నమాట. మన బేస్ అనేటువంటిది కుమ్మేస్తుంది అనమాట. చాలా మంచి బేస్ అవుట్పుట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా 15,000 రూపాయలు 14,000 రూపాయల బడ్జెట్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. సో మనకి ఇది 10,999 రూపాయలకి ఈ ఆఫర్లో రావడం జరుగుతుంది. అలా కార్డ్ ఆఫర్స్ అయినా పెట్టుకున్నారంటే అప్ టు 1,000 వరకు డిస్కౌంట్ అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది.
నెక్స్ట్ సౌండ్ బార్ వచ్చినప్పుడు జేబ్రానిక్స్ అయితే వస్తుంది. జేబ్రానిక్స్ జూక్ బార్ 9550 ప్రో. ఇది మనకి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బేస్ కోసం చూస్తారో, అలాగే ముఖ్యంగా మంచి సౌండ్ క్వాలిటీ కావాలని చూస్తారో, లైక్ 55 to 75 ఇంచ్ టీవీస్ పెట్టుకోవాలి, మాకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు, వాళ్ళే దీన్ని ఫోకస్ చేసుకోండి. మీకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి రెగ్యులర్గా వచ్చినప్పటికి ఏంటంటే 20,000 రూపాయల బడ్జెట్లోని 18,000 రూపాయల బడ్జెట్లో వెళ్ళి సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి ఇది ఆఫర్లో వచ్చిన 16,998 రూపాయలకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ బడ్జెట్లో కానీ మీరు దీన్ని తీసుకున్నారంటే వన్ ఆఫ్ ద కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి అప్ టు 10% వరకు కార్డ్ ఆఫర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర కార్డ్స్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఇంకా ఒక 1,600 రూపాయలు డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. సో అలాగే మనకి నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే JBL నుండి అయితే రావడం జరుగుతుంది. JBL బార్ 2.1 అనమాట. దీని ఒక మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉంది. ఇది మనకి సబ్ వూఫర్ అలాగే సౌండ్ బార్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి క్వాలిటీ బాగుంటుంది తప్ప బేస్ వచ్చినప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఎవరైతే మంచి డీసెంట్ బేస్ కావాలి, అలాగే మాకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారు, వాళ్ళైతే ఈ సౌండ్ బార్ని పర్చేస్ చేసుకోండి. ఇది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇది రెగ్యులర్గా వచ్చినప్పటికి ఏంటంటే 23,000 రూపాయలు 24,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఆఫర్లో ఇది మనకి 19,999 రూపాయలు, అంటే 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. మన కార్డ్ ఆఫర్తో మనకి అప్ టు 2,000 వరకు డిస్కౌంట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. అంటే మనం 18,000 రూపాయలు దీన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఆ బడ్జెట్లో మనం సొంతం చేసుకున్నామంటే మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే TCLలో ఆల్రెడీ మన ఛానల్లో రీసెంట్గా దీని యొక్క రివ్యూ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే దీనికి సంబంధించి క్లారిటీ కూడా మీకు రావడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి బేస్ అనేటువంటి అంత హ్యూజ్ లేకపోయినప్పటికీ కూడా మనకి ప్రీమియం ఉంటుంది కదా, సోనీ, శాంసంగ్, LG. సో వాటిలో ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందో సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇది కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మనకి. అలాగే బేస్ కూడా చాలా డీసెంట్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీని యొక్క బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ టైం నేను 6,000 రూపాయలు కనుకుంటే దీన్ని పర్చేస్ చేశాను. ప్రజెంట్ ఇది వచ్చేప్పటికి 5,389 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. అలాగే కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మన నియర్లీ ఇది 4,900 రూపాయలు 4,800 రూపాయల బడ్జెట్లో అయితే ఇది వచ్చే అవకాశం ఉంది. ఆ బడ్జెట్లో దీన్ని మీరు సొంతం చేసుకున్నారంటే ద బెస్ట్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు నెక్స్ట్ సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే జేబ్రానిక్స్ నుండి అయితే వస్తుంది. ఇది మనకి కంప్లీట్గా ప్రీమియం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే 65, 75 ఇంచెస్ టీవీస్ చూస్తున్నారు, కంప్లీట్గా మాకు సినిమాటిక్ కావాలి, లేదా మేము మంచి మంచి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాం, సో మాకు మంచి సినిమాటిక్ సౌండ్ బార్ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని పర్చేస్ చేసుకోండి. మన బడ్జెట్లోనే మంచి కిల్లర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి జూక్ బార్ 9850. ఇది మనకి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళొచ్చినప్పటికి ఏంటంటే 35,000, 30,000 రూపాయల బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి 26,000 రూపాయలు కూడా రావడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది మనకి 24,998 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఇది అప్ టు 10% డిస్కౌంట్ కూడా ఉండడం జరిగింది. సో మనకి 2,500 సంథింగ్ అయితే మనకి డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఆ ప్రైజ్లో మనం దీన్ని సొంతం చేసుకున్నామంటే వన్ ఆఫ్ ద కిల్లర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా మనకి ఈ సేల్స్లో పర్చేజ్ చేయవలసినటువంటి సౌండ్ బార్స్. వీటితో పాటుగా ఇంకా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ సౌండ్ బార్స్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే స్పెషల్గా ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా మీరు పర్చేజ్ చేసుకోండి. అవి కూడా మనకి చాలా మంచి సౌండ్ బార్స్ అయితే అవడం జరుగుతుంది ఇన్ దిస్ సేల్ అనమాట. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్ చాలా దగ్గరగా ఉందన్నమాట. సో మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు తెలియజేస్తూ ఉండండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.